హే గైస్, ఈరోజు మనం పంచపీఠాలలో మొట్టమొదటి పీఠమైన సోమేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఈ సోమేశ్వర స్వామి ఆలయం వచ్చి ఆలేరు మండలం కొలనుపాక గ్రామం నల్గొండ డిస్టిక్లో ఉంటుంది. 11-12వ శతాబ్దంలో ఈ కొలనుపాక గ్రామాన్ని రాజధానిగా చేసుకొని చాళుక్యులు, కాకతీయులు అలాగే రాష్ట్రకూటులు ఈ ప్రదేశాన్ని పరిపాలించడం జరిగింది. ఈ ఆలయంలో మనిషి రూపంలో ఉండే శివలింగాన్ని ఇక్కడ దర్శించుకోవచ్చు. దేశంలో ఎక్కడ లేటువంటి విధంగా ఒక శివలింగం మీద 1000 లింగాలు ఉన్న శివలింగాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే ఈ దేవాలయానికి సంబంధించిన అన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. దాని ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయిపోతుంది. ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. హే గైస్, ఇప్పుడు మీరు చూస్తుంది టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండ్ అలాగే ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ప్రమాణ మండపం ఉంటుంది. 11-12వ శతాబ్దంలో ఈ కాకతీయులు మరియు చాళుక్యులు ఏదైనా సంఘటన జరిగితే ఇక్కడ కనిపిస్తున్న లింగాల మీద ప్రమాణం చేసి నిజం చెప్పాల్సిందిగా ఈ ప్రమాణ మండపాన్ని అలా ఉపయోగించుకునే వాళ్ళు అప్పట్లో. ఈ ఆలయంలో మనం ఎక్కువగా శిథిలమైన శాసనాలు అలాగే విగ్రహాలను మనం చూడవచ్చు. శైవ క్షేత్రాలలో ముఖ్యమైన ఆలయంగా ఈ సోమేశ్వర స్వామి ఆలయాన్ని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ సోమేశ్వర స్వామి ఆలయానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. అలా చరిత్ర కలిగి ఉండడానికి వెనక ఒక ముఖ్యమైన కారణం ఉంది. అదేంటంటే పంచపీఠాలలో మొట్టమొదటి ఆలయం వచ్చి ఈ సోమేశ్వరి ఆలయం, రెండవ ఆలయం వచ్చి సిద్ధేశ్వర స్వామి, అది వచ్చేసి మనకి ఉజ్జయినిలో ఉంటుంది. మూడవ ఆలయం వచ్చి మనకి భీమానాథ స్వామి, అది మనము కేదార్నాథ్లో దర్శించుకోవచ్చు. 4వ టెంపుల్ వచ్చేసి మనకి మల్లికార్జున స్వామి టెంపుల్, అది వచ్చి మనకి శ్రీశైలంలో ఉంటుంది. 5వ టెంపుల్ వచ్చేసేసి విశ్వేశ్వర స్వామి టెంపుల్, అది మనము కాశీలో ఆ కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ మానవ రూపంలో ఉండే హనుమంతుడి విగ్రహాన్ని, విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని, అలాగే ఉగ్ర రూపంలో ఉండే 6 తలల దుర్గమ్మ విగ్రహాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక మండపం కింద నందీశ్వరుడు దర్శనమిస్తాడు. చూడడానికి నిజమైన నందిలాగానే ఇక్కడ ఆ విగ్రహం కనబడుతుంది. అండ్ అలాగే ఆ విగ్రహం మీద ఉండే డిజైనింగ్ కూడా చాలా న్యాచురల్గా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ వచ్చేసేసి మ్యూజియం. ఇక్కడ మనకి 10, 11 అలాగే 12వ సెంచరీకి సంబంధించిన శాసనాలు, విగ్రహాలు, శిథిలమైన శిల్పాలను మనం ఇక్కడ చూడొచ్చు. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో శ్రద్ధ తీసుకొని వీటన్నిటిని మనకి ఇక్కడ మ్యూజియం లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా పగిలిపోయిన విగ్రహాలు, కానీ వాటికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి మనకి అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు కనుక ఈ పర్టికులర్ టెంపుల్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ విగ్రహం అలా శిల్పాలను ఖచ్చితంగా చూడండి. గర్భగుడికి వెళ్ళక ముందే మనకి ఎడమ వైపున మనకి వీరభద్రస్వామి టెంపుల్ ఉంటుంది. ద్వారపాలకుడిగా ఈ ఆలయానికి ఆయనను ఎడమ వైపున ఆయన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తుంది గర్భగుడికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్. ఈ ద్వారం గుండానే మనం లోపలికి వెళ్ళి స్వయంభుగా వెలిసిన ఆ శివలింగాన్ని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఆ ద్వారం నుండి లోపలికి వెళ్ళగానే మనకి నంది, అలాగే నంది ఎదురుగా శివలింగాన్ని మనము చూడవచ్చు.
ఈ ఆలయంలో ఉండే లింగాన్ని కొంతమంది పుట్టులింగం, కొంతమంది వచ్చేసేసి స్వయంభుగా వెలిసిన లింగం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఈ ఆలయాన్ని వచ్చేసేసి కోటి లింగాలుగా కూడా పిలుస్తూ ఉంటారు. అలా ఈ ఆలయానికి ఒక్క పేరు కాదు, అలా ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా సంతానం లేక బాధపడుతుంటే ఈ ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేసేసి ఇక్కడ ఒక టెంకాయ కడితే ఖచ్చితంగా మీకు పిల్లలు పుడతారని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చాలామంది నమ్ముతున్నారు. మీరు కూడా ప్రయత్నించండి. ఈ గుడి నిర్మాణం వచ్చి 9వ శతాబ్దంలో జరిగింది. అప్పట్లో ఈ ప్రదేశాన్ని పరిపాలిస్తున్న రాజు దేయంగా 25 కిలోమీటర్ల లోపు మొత్తం కోటి లింగాలను ప్రతిష్ఠించాలని చెప్పి దేయంగా ఆయన ఈ కార్యక్రమాన్ని మొదలెట్టడం జరిగింది. ఆయన చనిపోయే నాటికి 1000 శివలింగాలు పెండింగ్ పడతాయి. అలా పెండింగ్ పడిన 1000 శివలింగాలని ఏం చేస్తాడంటే ఇక్కడే ఒక కోటి లింగేశ్వర స్వామి ఆలయం అని చెప్పేసేసి ఇక్కడ కనిపిస్తున్న ఆలయంలో ఒక శివలింగం మీద 1000 లింగాలను, చిన్న చిన్న లింగాలను ఒకే లింగం మీద ఆయన చెక్కి అలా కోటి లింగాలను కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లింగాన్ని దర్శించుకుంటే కోటి లింగాలను దర్శించుకున్నంత మీకు ప్రాప్తి, అలాగే దేవుడి యొక్క అనుగ్రహం పొందుతారని చెప్పేసి ఇక్కడ ఉండే పంతులు చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ఈ ఆలయాన్ని మాత్రం ఖచ్చితంగా దర్శనం చేసుకోండి ఈ ప్రదేశంకి వచ్చినప్పుడు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఇలాంటి ప్లేస్లు మీ ఏరియాలో కనుక ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను వచ్చి ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తాను. అండ్ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో దట్ మీకు కావాల్సిన కంటెంట్, మంచి మంచి కంటెంట్ మన ఛానల్లో పోస్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.